పెదరావూరులోని సుబ్రహ్మణ్య క్షేత్రంలో శ్రీ లక్ష్మీ గణపతి శ్రీ బాలాంబిక సమేత శ్రీ సర్వహితేశ్వర స్వామి వార్ల నూతన దేవాలయ సముదాయ నిర్మాణానికి శంకుస్థాపన సోమవారం జరిగింది. ఈ సందర్భంగా విశేష పూజలు నిర్వహించారు. లోక కళ్యాణార్థంకై మండల గ్రామమైన పెదరావూరు శివార్లు సుబ్రహ్మణ్యంపురం నందు శ్రీ లక్ష్మీ గణపతి శ్రీ బాలాంబిక సమేత శ్రీ సర్వహితేశ్వర స్వామి వార్ల నూతన దేవాలయ నిర్మాణంకు సోమవారం ఉదయం శంకుస్థాపన చేశారు. ఈ ఆలయం నందు ఎలాంటి రుసుము లేకుండా దైవానుగ్రహం కోసం వచ్చేటువంటి భక్తులు స్వామివారిని నేరుగా వారే స్వయంగా అభిషేకించుకునే విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు శ్రీ సుబ్రహ్మణ్యం క్షేత్ర నిర్వాహకులు చింతపల్లి సుబ్రహ్మణ్య స్వామి తెలియజేశారు. అంతేకాకుండా ఆలయానికి వచ్చిన భక్తులు పూజల అనంతరం ధ్యానం చేసుకునే విధానం విశాలమైన సముదాయాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. తొలుత దేవాలయ నిర్మాణం కోసం విశేష పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కంచి కామకోటి భక్తులు మాగంటి కాశీ విశ్వేశ్వర ప్రసాద్ వారి కుటుంబ సభ్యులు, పెదరావూరు గ్రామ పెద్దలు పాలడుగు రమేష్, కుదరవల్లి రమేష్ బాబు, పాలడుగు సురేంద్ర, సుబ్రహ్మణ్యం క్షేత్ర అర్చకులు శుభం శర్మ, నారాయణమూర్తి, లక్ష్మీ నరసింహమూర్తి, సిహెచ్ విజయకుమార్, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర శర్మ వారి సిబ్బంది భక్తులు పాల్గొన్నారు. ఉత్తర భాగంలో భక్తుల ద్వారా దేవస్థానానికి సమర్పించబడ్డ భూమి యందు మహాలక్ష్మీ గణపతి, బాలాంబిక అమ్మవారు, అలాగే సర్వహితేశ్వరుడు అంటే పరమేశ్వరుడు ప్రధానంగా 3 పెద్ద దేవాలయాలు, వాటితో పాటుగా మనకి దత్తాత్రేయ స్వామి వారి యొక్క పాదుకా ప్రతిష్ఠ, కాలభైరవుడు, నవగ్రహాలు ఇంతవరకు ధ్వజస్తంభంతో సహా కలిపి నిర్మాణం చేయాలి అని సంకల్పించడం జరిగింది. మన గ్రామంలో ఉండేటువంటి భక్తులు, అలాగే ఇంకా అనేక మంది వదాన్యులు, ముఖ్యంగా కాంచీ శంకరాచార్య స్వామి వారి యొక్క దివ్య అనుగ్రహంతో, వారి యొక్క ఆశీస్సులతో, వారి యొక్క గైడ్ లైన్స్తో ఈ కార్యక్రమం అంతా కూడా చేపట్టడం జరిగింది. సుమారుగా 5,000 స్క్వేర్ ఫీట్తో పెద్ద ధ్యాన మందిరం వచ్చిన వాళ్ళు చక్కగా స్వయంగా అభిషేకం చేసుకునేటువంటి అవకాశాన్ని కల్పిస్తూ అందరికీ కూడాను సంప్రదాయ దుస్తులతో ఎవరైనా స్వయంగా వెళ్ళి ఆ శివుడికి చెమ్మె నీళ్లు పోసుకునేటువంటి ఏర్పాటు, అలాగే చక్కగా కూర్చొని మనసారా తనివి తీరా దానికి కూడా టికెట్ పెట్టకుండా కొబ్బరికాయ కొడితే టికెట్టు, దర్శనం టికెట్టు, హారతి టికెట్టు కాకుండా మన సనాతనమైనటువంటి ధర్మాన్ని పరిరక్షణ చేయడం కోసం మరి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మన కామకోటి పీఠం నుంచి ప్రత్యేకంగా స్వామివారి భక్తులు మాగంటి వారు కూడా వచ్చి ఉన్నారు. అట్లాగే మన గ్రామంలో ఉండేటువంటి రమేష్ బాబు గారు, మన దేవస్థానం వేద పండితులు అనేక మంది సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహణ చేయాలని, అలాగే మనకి ఊళ్ళో బాగా కన్స్ట్రక్షన్లో బాగా అనుభవం ఉన్న విజయకుమార్ గారు, అనేక మంది అందరూ సహకరించాలి. అందరూ సహకరించి అందరిది ఈ దేవాలయం ఏ ఒక్కరికో కోసం నిర్మించింది కాదు, నిర్మించబడేది కాదు. లోకహితం ప్రజాహితం.